భారతదేశంలో వ్యాపారం చేస్తానని అప్పు తీసుకుని, ఆ అప్పుతో వ్యాపారం చేయకుండా ఈ వచ్చినటువంటి డబ్బులు లంసంగా విదేశాలకు పంపించేసి, ఆ తర్వాత తను కూడా విదేశాలకెళ్ళిపోయి, అక్కడ స్థిరపడిపోయి భారత్‌లో నేను తప్పు చేసిన మాట వాస్తవమే. కాకపోతే అది తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సొచ్చింది. నేను ఆ డబ్బులతో ఇక్కడికొచ్చాను గాబట్టి మీ దేశంలో ఉండటానికి నాకు మీ దేశ పౌరసత్వం ఇచ్చేయండి అంటూ నీరవ్ మోడీ చేసిన డ్రామాకి ముగింపు పడింది. ఇదివరకటి రోజుల్లో ఫైనాన్స్ క్రైమ్ చేసినటువంటి వాళ్ళందరూ అక్కడ ఓకే. ఇప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళు గూడా చట్టాలు మార్చుకున్నారు. అక్కడ ప్రజల ఆగ్రహంతో. నీరవ్ మోడీ అయినా, విజయ్ మాల్యా అయినా సరే ఇవాళ కాకపోతే రేపైనా జైలుకెళ్ళాలి. కాపోతే కేసు ఫాలో అప్ చేయడానికి వాళ్ళకి పూర్తి అనుమతులివ్వాలి. ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చేది గాదు. బీజేపీ ప్రభుత్వం ఇస్తా వచ్చింది. లాయర్‌లను బెట్టి వాదనలు కూడా వినిపిస్తా వచ్చింది. నీరవ్ మోడీని ఎట్టి పరిస్థితుల్లో ఇండియాకి డిపోర్ట్ చేయాల్సిందని అక్కడ కోర్టులు ఆదేశాలిచ్చేసినాయి. నేరస్తుడుగానే అప్పచెప్పమని గూడా ఆదేశాలిచ్చేసినాయి. అయితే అతను ఒక మానవ హక్కులను అడ్డం పెట్టి ఒక కథ నడిపాడు. ఇండియాలో జైళ్లు బాగోవు, అక్కడ సరిగ్గా తినటానికి ఉండదు, అక్కడ ఉండటానికి ఉండదు. కాబట్టి నేను బ్రిటన్ జైల్లోనే ఉంటానన్నటువంటి. దానికి బ్రిటన్ కోర్టుల్లో మళ్ళీ కొన్ని రోజులు విచారణ జరిగింది. ఇప్పుడు ఫైనల్‌గా తీర్పిచ్చింది. అంటే ఆల్రెడీ భారత ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఇక్కడ అన్ని సఫిషియెంట్‌గానే ఉన్నాయి. ఒక నిందితుడికి ఎట్లాంటి సదుపాయాలు ఇవ్వాలో అట్లాంటియి ఇస్తాం. మీ బ్రిటన్ కోర్టులు చెప్పే లెక్కలు గాదు గదా! మా దేశ చట్టాల ప్రకారం మాకు పర్ఫెక్ట్‌గానే ఉందంటే అక్కడ న్యాయస్థానం గూడా ఒప్పుకుంది. భారత చట్టాల ప్రకారం నిందితుడు గాని, బ్రిటన్ చట్టాల ప్రకారం నిందితుడు గాదు గాబట్టి ఫైనల్‌గా అతన్ని ఇండియాకి పంపించేయమని ఆదేశాలిచ్చింది. రేపో మాపో ఇక రాక తప్పదు వాడు.